ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కేశవ్ ఫర్ ఎవర్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సంక్రాంతి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ముగ్గులతోనే స్టార్ట్ చేస్తున్నా. గుమ్మాలు కడిగేసి ముగ్గులు పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాము. నాకైతే ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టము. భోగి రోజు పనులు అయ్యేసరికి 11:30 అయ్యింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ముగ్గులు స్టార్ట్ చేసాము. ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యే వరకు 2 అయింది. ఈ పండగలేమో కానీ పనులతోనే టైం అంతా సరిపోతుంది. పండగ అనే పేరే కానీ పండగ రోజు కూడా పనులే ఉంటాయి. ఇంకా అలా ముగ్గులన్నీ వేస్తున్నాను. సైడ్ల పొంటి చెట్ల దగ్గర మొత్తం ముగ్గులు వేస్తున్నా. మా దగ్గర చిన్న ప్లేస్ ఉంది, అందుకే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కదా, అందుకనే చిన్న ముగ్గులు వేసుకుంటున్నాము, పెద్ద ముగ్గులు కాకుండా. అమ్మకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము, అందుకనే చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇంటి నిండా చెట్లు పెట్టాలని అనుకుంటుంది. అన్ని చెట్లతోనే నింపేస్తూ ఉంటుంది. చెట్లు ఉంటే ఇల్లు చాలా కళగా ఉంటుంది. తులసి చెట్టు దగ్గర కూడా ఒక చిన్న ముగ్గేసాను. అలాగే ఇంకా మెట్ల దగ్గర ఇంకా చిన్న డిజైన్ వేస్తున్నా. మా యషిత్ అయితే ముగ్గులని తొక్కుతూనే ఉన్నాడు. వాడు ఎంజాయ్మెంట్ వాడిది. పిల్లలు మనం చెప్తే ఆగుతారా ఏంటి? వద్దన్న పని చేయడమే కదా వాళ్ళ పని, అది వాళ్ళ ధర్మ హక్కు. అవును, సంక్రాంతికి ఊరు వెళ్ళారా? నేనైతే ఈ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఈ సంక్రాంతికి అల్లుడు కూడా ఇంటికి వచ్చాడు. ఇంటికి అల్లుడు వచ్చాడంటే ఆ ఇంట్లో పండగ ఉన్నట్లే కదా. ఇంకా కొడుకులు లేని ఇంట్లో అయితే అల్లుడు వస్తే ఒక పెద్ద పండగలానే సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే మాకు తోబుట్టిన అన్న తమ్ముళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి మా ఆయన వస్తే మా అమ్మకి మా నాన్నకి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. మాకు ఒక కొడుకు ఉన్నాడు అనేలాగా మా ఆయన ఉంటాడు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఆయనను ఒక కొడుకులాగానే ట్రీట్ చేస్తారు. ఇంకా అమ్మకి నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలమే కదా, కొడుకులు లేరని వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. మేము కూడా తోబుట్టిన అన్న తమ్ముడు లేరు కదా అనేసి చాలా అంటే చాలా ఫీల్ అవుతాము. రాఖీ పండగ వస్తే మాత్రం మాకు అసలు ఆ రాఖీ పండగనే నచ్చదు. ఎందుకు వస్తుంది రాఖీ పండగ అనిపిస్తుంది మాకైతే. నాకు మాత్రం మా చెల్లి కాదు తమ్ముడే నన్ను ఎంత బాగా చూసుకుంటుంది అంటే అంత బాగా చూసుకుంటుంది. ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక చెల్లిలా, ఒక అమ్మలా చాలా బాగా ట్రీట్ చేస్తుంది. నాకైతే తను ఎప్పుడూ అన్న తమ్ముడు లేదు అనే లోటు లేకుండా చేసింది. కానీ ఎక్కడో అక్కడ అనిపిస్తుంది కదా, రాఖీ పండుగ వస్తే డెఫినెట్గా అయితే గుర్తొస్తాడు, అన్న లేడు తమ్ముడు లేడు అని. మేమిద్దరం చాలా ఫీల్ అవుతాం. మాకు కూడా ఒక అన్న అయినా తమ్ముడైనా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మా ఆయనకి మా మరిదికి కూడా చెల్లి లేదు. వాళ్ళకు కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనేది నాకు తెలుసు. మా ఆయన అయితే చాలా ఫీల్ అవుతాడు రాఖీ పండుగ వచ్చినప్పుడు. నాకు ఒక చెల్లె ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటాడు. రాఖీ పండుగ రోజు ఆయన అయితే ఖచ్చితంగా ఏడుస్తాడు. చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజైతే. ఫైనల్గా అయితే నేను ముగ్గు అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఇంకా దానికి రంగులు వేయాలి. నా ముగ్గు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ఇంకా ముగ్గుకి రంగులు వేయాలి. ఇలా గుమ్మం ముందడైతే ఇలా వేసాను. మా యష్ డాన్స్ చేస్తున్నాడు ముగ్గులో నించొని. ఇంకా మేము రంగులు వేయడము స్టార్ట్ చేసాము. ఆ రంగులు వేయకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు మా యష్తో. ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని రంగులు అయితే వేస్తున్నాము. రంగులు వేసుకుంటా ముచ్చట వేసుకుంటా రంగులు వేస్తున్నాము. ఎంత ముగ్గులు వేసినా ఆ ముగ్గులో రంగులు వేస్తే ఆ ముగ్గుకే కళ వస్తుంది అని నాకు అనిపిస్తుంటుంది. నిజమేనా?
కదా. కలర్స్ వేస్తే ఆ ముగ్గుకి ఎంత అందం వస్తుంది, ఎంత ముద్దుగా ఉంటుందో ముగ్గు. ముగ్గు వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ పెట్టిన ఆ ముగ్గుకి చాలా కలర్స్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే ఇంకా ముగ్గులో రంగులు అయితే వేస్తున్నాము, గ్రీన్, పింక్, రెడ్. ఇంకా మా ఏషియాతో కొంచెం సతాయిస్తే వానికి ఒక కలర్ ఇస్తే వాడేమో కలర్ మొత్తం కింద పోసి అదంతా స్ప్రెడ్ చేస్తున్నాడు ముగ్గులాగా. మేము ఎలా వేసినామో వాడు ఎలా వేద్దామని ట్రై చేస్తున్నాడు, ఇంకేదేదో వేసాడు. ఇంకా చేతంతా చేసుకున్నాడు. ఇంకా మా చెల్లొచ్చి అన్ని తీసుకోవడానికి ట్రై చేస్తే వాడు వెళ్ళలేదు. ఇంకా ముగ్గు కలర్స్ అంతా కింద పోసి మొత్తం పాడు చేశాడు. ఇంకా నైట్ అయితే మేము చాలా మాట్లాడుకున్నాము. మా అమ్మ తన కథ అంతా చెప్పింది మాకు. ఆ నైట్ అంతా కూర్చొని ఉన్నాము, చాలా మాట్లాడుకున్నాం మేము. ఎన్ని మాటలు మాట్లాడుకుంటే అన్ని మాటలు వస్తూనే ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాము. నైట్ అంతా పడుకోకుండా ఆ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాము. మా అమ్మ తన కథ అంతా మాకు చెప్తూనే ఉంది. తను ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని సుఖాలు పడింది, మమ్మల్ని ఎంత కష్టపడి మమ్మల్ని పెంచింది అనేది చెప్తూ ఉంది. తన చిన్నప్పటి నుంచి తను ఎలా పెరిగింది, ఎలా ఆడుకున్నది, తన ఫుడ్ ఏంటి, తన పెళ్ళి, పిల్లలు, అన్ని విషయాలు షేర్ చేసుకుంది. తన ఆ విషయాలు షేర్ చేసుకుంటుంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ అలా హ్యాపీగా ఫీల్ అవ్వటం చాలా మంచిగా అనిపించింది మాకు. మేము ఇంకా అలా తన కథ వింటూనే ఉన్నాము నైట్ అంతా. బాగున్నది. వాళ్ళు చెప్తూ ఉంటే అరే ఫ్యూచర్లో మనం ఎలా మన పిల్లలకి మన కథని చెప్తాము అనే థాట్ కూడా వచ్చింది. అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడి మమ్మల్ని పెంచారో మా అమ్మ చెప్తే కానీ అర్థం అవ్వలేదు. అంతే కదా, అమ్మ నాన్న మనల్ని ఎంతో కష్టపడి పెంచుతారు. బట్ మనం వాళ్ళని తిడుతూ ఉంటాము, ఏదైనా ఇవ్వకపోతే కోపడతాము. అయినా కానీ వాళ్ళు మన మీద ఎలాంటి కోపం పెట్టుకోరు. ఎంతైనా మనం వాళ్ళ బిడ్డలం కదా, అందుకే వాళ్ళకి ఆ కోపం ఉండదు. ఇంకా మా ముగ్గు విషయానికి వస్తే ఇంకా నేను వేయడం ఆపేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. చాలా చలి పుడుతుంది, ఆ చలికి నేను ఉండలేకపోయాను, అందుకే ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మా చిన్న బాబు కూడా ఏడుస్తున్నాడు. ఇంకా మా చెల్లొచ్చి ముగ్గు అయితే కంప్లీట్ చేస్తుంది, తనే అవుట్లైన్స్ వేస్తుంది. తను ముగ్గు వేయడం ఫస్ట్ టైము నేను చూడ్డము, కానీ బాగా వేసిందని నాకు అనిపించింది. నాకంటే బాగా వేస్తుంది అవుట్లైన్స్ అని అనిపించింది. అలా ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ చేస్తున్నారు అమ్మ చెల్లి ఇద్దరు. పైన రంగులు వేయడం అయిపోయింది, కింద వేసిన ముగ్గుకు కూడా రంగులు వేస్తున్నారు. ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఇంకో ముగ్గుకు కూడా రంగులు వేయడం స్టార్ట్ చేశారు. నేను మధ్యలో వచ్చి వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. మా దగ్గర కొన్ని రంగులు ఉన్నాయి, ఆ కొన్ని రంగులనే తిప్పి అవే వేయడము చేస్తున్నాము. మా చిన్నోడు హ్యాపీ పొంగల్ చెప్తున్నాడు మీ అందరికీ. హాయ్ చెప్పు, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ చెప్పు. హ్యాపీ అమ్మా కవి చూడు. ఇలా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయ్యింది. కొన్ని పిక్స్ తీసుకున్నాము ముగ్గులతో పాటు. మా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. హ్యాపీ పొంగల్ టు ఆల్. చెప్పాను కదా మేము ఇంకా నైట్ అవుట్ చేసాము, నైట్ అంతా మాట్లాడుతూనే ఉన్నామని. ఇంక ఇలా మాట్లాడుకుంటూ నైట్ అవుట్ చేసాము. అలా మా అమ్మ కథ వినడం చాలా హ్యాపీ అనిపించింది మాకైతే.
మీకు మీ అమ్మ తన కథను ఎప్పుడైనా చెప్పిందా? చెప్పే ఉంటుంది. చెప్పకపోతే ఒక్కసారి తన జీవిత కథను అడగండి. ట్రస్ట్ మీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన జీవిత కథ వింటే తను కూడా చాలా సంతోషపడుతుంది చెప్పుకుంటూ. మా అమ్మ మా నాన్న అన్ని కష్టాలు పడి మమ్మల్ని పెంచారా అని అనిపిస్తుంది. 4:30 అందరికీ 4:30 అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ పొంగల్ టు ఆల్. నోడు వచ్చుకున్నాడు మా మమ్మీ, మా చిన్నోడు, మా డాడీ టీ పెడుతున్నాడు. టీ 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 మేము ఇప్పుడు బ్లాక్ టీ తాగుతున్నాం. ఎర్లీ మార్నింగ్ బ్లాక్ టీ. Black tea 4:30. No. अभी बच्चे आते हैं. మమ్మీ నీ పిల్లక భలే కనిపిస్తుంది మమ్మీ. 2 years అవుతుంది కానీ అమ్మకి రాలేదు. 1 year కదా మన్నాడికి. 1 year. ఇంకా పడుకొని లేసేసరికి తెల్లారిపోయింది. మా అమ్మ ఎన్ని బట్టలు పిండింది, ఇంకా పిండుతుంది బట్టలు. ఇంకొక సైడ్ ఏమో వంట చేస్తుంది, చాయ్. ఇంకో సైడ్ ఏమో క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసింది. మా కోసం బెల్లమన్నం వండుతుంది. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా బెల్లమన్నం నువ్వులు వేసి వండుతుంది. మళ్ళీ వైట్ రైస్ కూడా చేస్తుంది. మీరు ఈ సంక్రాంతి రోజు మార్నింగ్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఏంటి స్పెషల్ చేసుకున్నారో. మేమైతే స్వీట్ బెల్లమన్నం చేసుకుంటున్నాము. బెల్లాన్ని ఇలా వంకలుగా కొట్టాలి, ఇప్పుడు కానీ బెల్లమన్నం అవ్వదు. మా చిన్నోడు మంచిగా నిద్రపోతాడు. మా బెల్లమన్నం ఉడుకుతుంది. బెల్లమన్నంలోకి కాంబినేషన్గా చింతపులుసు సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింతపులుసు కూడా రెడీ అయిపోయింది. బెల్లమన్నము, చింతపులుసు. ఇంకా మా పెద్దోడు లేచాడు, మా చిన్నోడు కూడా లేచాడు. అమ్మ ఎత్తుకోమని పళ్ళు చేయాలనా ఎద్దునా అన్నను ఎత్తుకొని నన్ను ఎత్తుకోవా అని మా చిన్నోడు కూడా ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇంకా వాడిని కూడా ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిరిగాడు మా డాడీ. ఇంకా మా పిండి వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ చేసేది గారెలు. మా సైడ్ గారెలే అంటాము, గారెలే చేసుకుంటాం మేము. ముందు చేసుకోవద్దా పండుగ రోజు ఎందుకు చేసుకుంటున్నామంటే, అమ్మకి మార్కెట్ ఉంటుంది. మార్కెట్ అంటే అమ్మ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు కాబట్టి అమ్మకి టైం లేకుండే ఇంకా పండుగ రోజు ఇంటికాడ ఉంది కాబట్టి ఇంకా పిండి వంటలు కూడా చేస్తుంది. గారెలు చేయడానికి అయితే పిండి కలుపుతుంది. ఇలా పిండి కలపడం అయితే కంప్లీట్ అయింది. ఇంకొక సైడ్ ఆయిల్ కాగుతుంది. అవును, మీకు గారెలు అంటే తెలుసా? గారెలు ఎలా చేసుకుంటారో తెలుసా?
ఏం లేదు, బియ్యం పిండి, బెల్లం, నూనె ఉంటే సరిపోతుంది. ఇంకా మా గారెలు అయితే ఇలా కాగుతున్నాయి నూనెలో. హై ఫ్లేమ్లో పెట్టే గారెలు చేయాలి, అప్పుడైతేనే బాగా కాలుతాయి. ఇవి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా లోపల వేగకుండా ఉండవా? ఇంకో సైడ్ అమ్మ గారెలు చేస్తుంది. పెద్ద పెద్ద పిండి పెట్టేసి పెద్దగా ఒత్తి దానిపైన గ్లాస్ పెట్టి నొక్కుతుంది. అలా చేస్తే గారెలు తొందరగా అయిపోతాయి. ఇది ఒక చిన్న టిప్. చేయితో నొక్కొచ్చు, కానీ చేయితో నొక్కితే ఒక్కొక్కటే చేయాల్సి వస్తుంది, తొందరగా అవ్వవు. అందుకనే ఒక పెద్ద ముద్ద తీసుకొని దాన్ని తాల్చి తర్వాత గ్లాస్తో నొక్కితే చిన్న చిన్న గారెలు వస్తాయి. నేనైతే సాంగ్స్ పాడుకుంటా ఇంకా గారెలు అయితే చేస్తున్నాము, కాలుస్తున్నాము. మా అమ్మ ఒక సైడ్ గారెలు చేస్తుంది, నేను ఒక సైడ్ ఏమో కాలుస్తున్నా. తొందరగా అయిపోతాయని అమ్మకి హెల్ప్ చేస్తున్నా. మా అమ్మకి మధ్యలో టిప్స్ కూడా ఇస్తున్నా, చెత్త టిప్స్. అమ్మ ఇలా చేద్దాము అలా చేద్దామని, ఇలా చేయితో చేద్దాము అలా చేయితో చేద్దామని చెప్తున్నా. జర్రుంటే నూనె మొత్తం నా మీదనే పడేది. మా బావ ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటున్నాడు, నేను మా అమ్మ ఈ పిండి వంటలు అయితే చేస్తున్నాము. పండగ అంటాం కానీ పండగ రోజు ఎన్ని పనులు ఉంటాయి, అసలు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు. వంటలతోనే టైం సరిపోతుంది. అంతేలే, ఆడవాళ్ళకి పండగ లేదు, పబ్బం లేదు, ప్రతిరోజు పనులే ఉంటాయి, ప్రతిరోజు పనులే చేసుకోవాలి. నన్ను అడిగితే వెళ్ళి డ్యూటీ చేసి రావడమే బెటరు. ఇంట్లో పనుల కంటే ఆ డ్యూటీ చాలా బెటరు. ఇంట్లో పనులు చాలా ఉంటాయి, ఒకటి చేస్తున్న కొద్దీ ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మీరేమంటారు ఈ విషయంలో? నేను ఒక సైడ్ ఏమో గారెలు చేసుకుంటూ కాలుస్తున్నాను, మా అమ్మ కారమప్పలకి పిండి కలుపుతుంది. మా గారెలు అయితే ఇలా అవుతున్నాయి. అమ్మ అయితే అసలు పడుకోనే లేదు, నైట్ నుంచి వర్క్ చేస్తూనే ఉంది. ముగ్గులు వేసాము, ముగ్గుల నుంచి బట్టలు విండింది, బట్టల నుంచి ఇంకా మళ్ళీ మార్నింగ్ అవంతా పనులు చేసింది. మళ్ళీ పిండి వంటలు స్టార్ట్ చేసి పిండి వంటలు చేసేటానికి నైట్ 11:30 అయ్యింది, అప్పుడు పడుకుంది. కాళ్ళు వస్తున్నాయి అంటుంది కానీ అలాగే పని చేస్తూనే ఉంది. వద్దమ్మా చేయడం ఆపేసి అంటే కూడా వినలేదు. పండగ రోజు కదా, నా బిడ్డలు పిండి వంటలు తినాలని కష్టపడుతున్నా అంటుంది. అమ్మలంతే, బిడ్డల కడుపు నింపడంలోనే తన ఆనందాన్ని చూసుకుంటారు. ఇంకా ఫైనల్గా అయితే మా గారెలు ఇలా ఒక కొలిక్కైతే వచ్చాయి, గారెలు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా కొంచెం పిండి ఉంది. ఫైనల్గా మా గారెలు ఇలా అయితే అయ్యాయి. కారమప్పలు చేయడానికి పిండి రెడీగా ఉంది, ఇంకా కారమప్పలు కూడా స్టార్ట్ చేయాలి. కారమప్పలు కూడా స్టార్ట్ చేసాము. కారమప్పల్లో పప్పులు వేసుకుంటే బాగుంటుంది, బట్ నేను పప్పులు ఎక్కువ తినలేను ఇప్పుడు, కాబట్టి కొంచెం పప్పులు తక్కువ వేస్తుంది. అసలు పప్పులే వేయలేదు. ఇంకా కారమప్పలు చేయడం కూడా స్టార్ట్ చేసాము. ఒకరం ఒత్తుతుంటే ఒకరం కాలుస్తున్నాము. మా అమ్మ కారమప్పలు చేసుకుంటూనే మళ్ళీ మాకు ఇప్పుడు ఫుడ్ కూడా కావాలి కాబట్టి ఒక సైడు అన్నము కర్రీ వండుతుంది, వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తుంది. నేను ఒక సైడ్ ఏమో కారమప్పలు ఒత్తుకుంటూ కారమప్పలు కాలుస్తున్నా. ఒకటి మంచిగా కాలుతుంది, ఒకటేమో మాడిపోతుంది. ఇంకా మా పిల్లల్ని అయితే మా ఆయన చూసుకుంటున్నాడు. మా ఆయన చూసుకోవడం వల్ల మా అమ్మకు కొంచెం హెల్ప్ అయ్యింది. మా యశితని చూడండి,
మా యశిత్ని నీకెవరంటే ఇష్టం రా అంటే మా డాడీ అంటున్నాడు. వానికి స్నానం చేయించేది అమ్మ, తినిపించేది అమ్మ, వానికి ఆడిపించేది అమ్మ. బట్ వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం అంట వాడికి. పిల్లలు ఎంతైనా వాళ్ళ డాడీ పాటినే, ఎందుకంటే వాళ్ళ డాడీ ఐస్ క్రీము చాక్లెట్లు ఇప్పిస్తాడు కదా, అందుకని. మనమేమో అవి తినొద్దని చెప్తాం కదా, అందుకే మనం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నీకు ఎవరంటే ఇష్టం? మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? చెప్పు, ఇక్కడ చూడు. ఇక నీకు ఎవరంటే ఇష్టం మళ్ళా? మళ్ళీ మా అమ్మ మురుకులు చేయడానికి పిండి కూడా కలుపుతుంది. ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే. చాలా థ్యాంక్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మురుకులు చేయడం అయితే స్టార్ట్ చేసింది. మురుకులు పావు అయితే చాలా సతాయించింది, ఇంకా అలాగే చేస్తుంది. నేను ఒక సైడ్ దోశ పిండి పడుతున్నా. ఇలా అయితే మా సంక్రాంతి పండుగ జరిగింది. మీరెలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మురుకులు తినడానికి మా ఇంటికి రండి. సరే మరి ఉంటా, మురుకులు తినాలి. బాయ్.